అందరు నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. రెండో విడత గురించి మాట్లాడుకుందాం. నిన్న డిసెంబర్ 14 నిన్న రిజల్ట్స్ వచ్చాయి, పోలింగ్ జరిగింది. సో ఏ పార్టీ ఎన్ని కైవసం చేసుకుంది? ప్రధానంగా ఉన్న పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఇవన్నీ కైవసం చేసుకున్నాయి. అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా కొన్ని స్థానాలు కైవసం చేసుకుంటారు కదా, వాటి గురించి కూడా చర్చించుకుందాం. అయితే ఓవరాల్ గా చూస్తే రెండో ఫేజ్ లో 4333 స్థానాలకు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే దాదాపుగా 415 మంది యునానమస్ ఏకగ్రీవం అయ్యారు. సో రిమైనింగ్ స్థానాలకు ఎలక్షన్స్ జరిపితే అందులో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే, మొదటగా రూలింగ్ లో ఉన్న కాంగ్రెస్ తీసుకుంటే 2211 సీట్లు వచ్చాయి. మనం చూసినాం మొదటి విడతలో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే ఎక్కువ స్థానాలు కైవసం చేసుకున్నారు. మళ్ళీ కూడా రెండో విడతలో 2211 స్థానాలతోటి కాంగ్రెస్ అంటే ఇచ్చిన ఏదైతే స్థానాల నోటిఫికేషన్ ఉందో దాదాపుగా 50% క్లీన్ స్వీప్ చేసిందని చెప్పొచ్చు. అదేవిధంగా బీఆర్ఎస్ 1202 సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది. అంటే ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇన్ని సీట్లు అంటే 1/4 స్థానాలను దక్కించుకోవడం కూడా ఇది గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అంటే బీఆర్ఎస్ ఉనికి కేసీఆర్ రావాలి అని ప్రజలు కొంతవరకు ఉంది అని మనం భావించవచ్చు ఈ రిజల్ట్స్ ద్వారా. అదేవిధంగా బీజేపీ కేవలం 257 స్థానాలకే సరిపెట్టుకుంది. మొదటి విడతలో ఇదే పరిస్థితి, రెండో విడతలో ఇదే పరిస్థితి. బీజేపీ వాళ్ళు పెద్దగా సీరియస్ తీసుకోవట్లేదా మరి ఏమైందో తెలియదు, కానీ బీజేపీ గ్రాఫ్ అయితే రోజు రోజుకు మరీ ఘోరంగా పడిపోబోతుంది. నెక్స్ట్ బీజేపీ గ్రాఫ్ గురించి కూడా ఒక వీడియో చేద్దాం. లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటేనే ఎవరైతే స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారో వారు కొన్ని స్థానాలు గెలుచుకుంటారు. సేమ్ ఫస్ట్ ఫేజ్ లో కూడా దాదాపుగా 500 స్థానాలు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుచుకున్నారు. ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థులు సెకండ్ ఫేజ్ లో ఎంతమంది గెలుచుకున్నారంటే 578 మంది గెలుచుకున్నారు. సో ఓవరాల్ గా చూస్తే కాంగ్రెస్ 50% కంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవడం జరిగింది. కేవలం 1200 మంది బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. అదేవిధంగా బీజేపీ 257, ఇండిపెండెంట్ 578, 415 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనం ఎప్పటి నుంచో చూస్తా ఉన్నాం. మనం ఫస్ట్ ఫేజ్ అప్పుడు కూడా వీడియోలో చెప్పడం జరిగింది, ఏదైతే రూలింగ్ పార్టీ ఉంటుందో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవడం సర్వసాధారణం. గతంలో బీఆర్ఎస్ అయినా సరే, అంతకుముందుకు కాంగ్రెస్, టీడీపీ ఏదైనా సరే ఏ పార్టీ రూలింగ్ లో ఉంటే ఆ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు గెలుస్తారు. ఇది సర్వసాధారణం. సో ఇప్పుడు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ విషయం ఏంటంటే ఇది కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలిచింది కాబట్టి నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడంటే అది మనం చెప్పలేము. దీన్ని బట్టి మనం జడ్జి చేయలేము. ఓవరాల్ గా కాంగ్రెస్ కు గ్రామీణ ప్రాంతాలలో ఈ మాదిరి ఆదరణ ఉంది కదా, దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.